ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. చాలామంది మహిళలు తెలియక తిరుపతిలో లేదా ఇతర పుణ్యక్షేత్రాల్లో గుండు చేయించుకుంటామని మొక్కుకుంటారు. శాస్త్రాల ప్రకారం మహిళలు తమ భర్త బతికి ఉండగా పూర్తి గుండు చేయించుకోకూడదు. కేవలం భర్త మరణించిన సందర్భంలోనే మహిళలు గుండు చేయించుకోవాలని శాస్త్రం చెబుతుంది. భర్త చనిపోయిన తర్వాత కూడా అన్ని వర్గాల వారు గుండు చేయించుకోరు. ఈ విషయం తెలీక చాలామంది పొరపాటున గుండు చేయించుకుంటూ ఉన్నారు. ఒకవేళ మనం వెంట్రుకలు ఇస్తాము అని అనుకుంటే, దానికి పరిష్కారం ఏంటంటే ఆ మొక్కుకి జుట్టు చివర నుంచి 3 కత్తెరలు అంటే 3 పిడికెలు పరిమాణంలో జుట్టును ఇస్తే సరిపోతుంది. శాస్త్రం ప్రకారం ఇది గుండు చేయించుకోవడంతో సమానం. కాబట్టి ఇక నుంచి మీరు ఎప్పుడూ గుండు చేయించుకుంటామని మహిళలు మాత్రం మొక్కుకోవద్దు. ఒకవేళ మీరు ఇదివరకే స్వామివారికి మొక్కుకొని ఉంటే, మొక్కు తప్పకుండా తీర్చాలి కాబట్టి ఇలా 3 కత్తెరలు ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం సీతామాత ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ, వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి.